హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్ ప్లీజ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లైక్ అయితే చేయట్లేదు అండ్ అలానే షేర్ కూడా చేయండి, ఎవరికైనా అయితే యూజ్ అయితే అవుతాయి. అందరూ హైదరాబాద్ లొకేషన్ అడుగుతున్నారు. సో ప్లీజ్ ఎస్టర్డే కానీ డే బిఫోర్ ఎస్టర్డే కానీ వీడియో హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుంది. నాన్ సర్టిఫైడ్ వాళ్ళకే నేను ఎక్కువ చేస్తున్నాను. ఎక్కడైనా సర్టిఫికేషన్ అండ్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ పెడుతున్నా కూడా మీరు మళ్ళీ దాని కింద కామెంట్ చేస్తున్నారు. సో ప్లీజ్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా. సో వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కదండి. సో వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. ఈరోజు అయితే వీడియోతో చెక్ అయితే చేసేయండి. సో వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట, ఫ్రెషర్స్కి అయితే ఉన్నాయి. కంపెనీ అయితే వచ్చేసి సవిస్తా అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం. గ్రీటింగ్స్ ఫ్రమ్ సవిస్తా, గుడ్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో సిస్టమ్స్ అయితే చదువుకోవడమే. ఎన్సూర్ ద డెలివరబుల్ టు క్లయింట్ ఈస్ అట్ ద క్వాలిటీ. సో మెడికల్ కోడింగ్లో ఖచ్చితంగా క్వాలిటీ అయితే చూస్తారనమాట. ప్రొడక్టివిటీ క్వాలిటీ అయితే ఎవ్రీడే అయితే తీస్తారు, లేదా వీక్ ఒకసారన్నా ఖచ్చితంగా అయితే క్వాలిటీ చెక్ అయితే ఉంటుందా అండి. ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ అయితే చేయాలన్నమాట. సో ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అడుగుతున్నారనమాట ఇక్కడ. అది కూడా బీఫామ్, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, మీకు ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్లో చెక్ అయితే చేసుకోండి ఒకసారి. అండ్ అలానే క్యాండిడేట్స్ ఫ్రమ్ 2020 నుండి 22 పాస్ అవుట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలానే ఎవరైనా సప్లీస్ ఉన్నా కూడా ఎలిజిబులే. నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మాకు ఇలా డిగ్రీ లేదు, మాకైనా కూడా మేము ట్రై చేయొచ్చా అంటే, బీఫామ్ పాస్ డిగ్రీ లేదు అంటున్నారు కాబట్టి. సో ఇలాంటి కంపెనీస్ మనకి వేకెన్సీస్ అయితే ఇస్తున్నాయన్నమాట. సో మీరు ట్రై అయితే చేయండి. లేదక్క మాకు డిగ్రీ ఉంది కాకపోతే మేము సర్టిఫికేషన్ చేయలేము అనుకుంటే, కొన్ని కంపెనీస్ వాళ్ళే సిఆర్సీ ప్రొవైడ్ చేస్తాయి కదా. సో అలాంటి కంపెనీస్ అన్న ట్రై అయినా చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడండి ఒకసారి కొంచెం ప్రతి వీడియో అయితే ఓపెన్ చేసి. సో దానికైతే అర్థమవుతుంది అనమాట. అండ్ అలానే అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు. ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సో గైస్ మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి రెజ్యూమ్లో. సో దాన్ని బట్టి అయితే మీకు క్లియర్గా మీరు ఏ మెయిల్ పెడుతున్నా, వాట్సాప్ పెడుతున్నా, ఫస్ట్ రెజ్యూమ్ అలా పంపించి వదిలేకుండా మీకేం వచ్చో, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో, మీకేం నాలెడ్జ్ ఉందో, మాకేమీ రాదు, మీరు ఏది కోచింగ్ తీసుకోలేదంటే మీరు ప్రిపేర్ అయ్యిందే మీరు అక్కడ మెన్షన్ అయితే చేసేయండి అనమాట. మాకు దీనిలో నాలెడ్జ్ ఉంది అనేసి. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేసేసాను. ఇది వాకింగ్ డ్రైవ్ అనమాట, ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 24th నుంచి 28th జూలై అంటే ఈ మంత్ అనమాట. వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ అలానే అడ్రస్ కూడా ఇచ్చాను. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి. సో ఫార్మా జాబ్స్ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.